లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 33వ వచనం. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచున్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. వారి మూల్గు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపెదనని అతనితో చెప్పాను. సోదరులారా, ఈ మాట మోషే ఆ ఓరేబు పర్వతం ముందు తన మందం మేపుకుని ఉంటాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూడగలుగుతాం. అక్కడ దేవుడు ఆ మండుచున్న పొదలో ప్రత్యక్షమైనాడు. అగ్నిజ్వాలలో ఆ మండుచున్న సీనాయి పర్వతం ముందు ఒక పొదలో అగ్నిజ్వాలలో ఒక దూత అతనికి కనబడాడు. దేవుని యొక్క శక్తి ఆ అగ్నిలో, అంటే ఆ పొదలో మండుతున్న అగ్నిలో నుండి దేవుడు మాట్లాడినాడు. యెహోవా స్వరము అతడు విన్నాడు. యెహోవా స్వరము అతడు విని ఏం చేసినాడు? నిదానించి వణికిపోయినాడు. వణికిపోతే ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ చెప్పులు విడువము అన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం కూడా దేవుని స్వరం వినాలని, దేవుడు మాట్లాడితే వినాలని చాలాసార్లు ఆరాటపడుతుంటాం. దేవుడు ఎట్లా మాట్లాడతాడని చాలామందికి తెలియదు. తెలిసినా అది ఎట్లా ఫాలో కావాలని అర్థం కాని వాళ్ళు చాలామంది ఈనాడు యవనస్తులు ఉన్నారు. పెద్దలిగిన ఉండొచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే ఆయనను చూస్తే వణికే అనుభవం మనకు ఉండాలి. ఇక్కడనే మాట మోషే ఏమంటున్నాడు? మోషే చూస్తే 32వ వచనంలో, నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని ప్రభు వాక్కు వినబడను గనక మోషే వణికి. యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో ఇదే మాట ఉంది. ఎవడు నా మాట విని వణుకుచుండును, నేను వానే దృష్టించుచున్నాను. ఎంత విచిత్రం కదా! ఈ వణుకడం అంటే అర్థమైంది. ఆయన స్వరము అంటే ఆయన మహిమను చూస్తే, ఆయన ఔన్నత్యాన్ని చూస్తే భయపడడం. అందుకే కీర్తనలో గడగడ వణుకుచు ఆయన సన్నిధికి రండి. ఈనాడు క్రైస్తవులు సంఘానికి ఎట్లా వస్తున్నారు అంటే పట్టిపరవ లేకుండా వస్తున్నారు. దేవుడు అంటే ఒక భయం లేదు. దేవుడు అనే భయం లేదు. లోకస్తులు భయపడతారు చాలా విషయాలకు. దేవుడు అన్న భయపడతారు, దయ్యం అన్న భయపడతారు. కానీ మనము సజీవుడైన దేవుడు, ఎంతో తేజోమయుడైన దేవుడు, రవికోటి తేజుడైన యేసుక్రీస్తు ప్రభువును మనము అంటే ఏదో మా ఇంటి పక్కకున్నట్లే, మా దేవుడిని మా సొంతం ఇట్లా అనుకొని ఆయన యొక్క కనికరాన్ని, ఆయన యొక్క ప్రభావాన్ని మనం ఏం చేస్తున్నామంటే చులకనగా ఆసరగా తీసుకొని మన ఇష్టం వచ్చినట్టు మందిరానికి సమయానికి రాము. మన బైబిల్ ఒక రకంగా ఉంటుంది, మన వస్త్రధారణ ఒక రకంగా ఉంటుంది, మన పాటల పుస్తకం ఒక రకంగా ఉంటుంది, మనం కూర్చునే విధానం ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడు కూర్చుంటామో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు మందిరంలో. మనం ఇంకో నేను కళ్ళారా చూసిన చెప్తున్నా. ఇంకా కొంతమంది ఘనమైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆరాధనలో కూర్చొని ఫోన్లో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఫోన్లో వచ్చి బయటకు పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇదంతా ఏం చూపిస్తుంది? దేవునికి అవమానం తీసుకొచ్చేటోళ్ళు. యేసు ప్రభు మనల్ని ఎందుకు తయారు చేసినాడు? యెషయా గ్రంథం 43:7లో నా మహిమ కొరకు నేను తయారు చేసిన, నేను సృజించిన వారు అంటానంటే ఆయన మహిమ ఎక్కడిది? ఒక విఐపి వచ్చి కూర్చున్నప్పుడు ఆయన ముందర అమర్యాద కట్టి లేచిపోతామా? ఎంతో జాగ్రత్తగా కూర్చొని ఏం చెప్తాడని వింటాం. అట్లాంటిది రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన సర్వాధిపతి మన మధ్యలో, మన మందిరంలో, మన ఇంట, మన సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయనకు అసలు కనీసం మర్యాద ఇవ్వకుండా మన ఇష్టానుసారమైన ప్రవర్తనలు చేస్తే ఆయన మనతో మాట్లాడాడు. మొట్టమొదట వణికే స్థితిలో ఉన్నాడు మోషే. రెండోది ఆయన మాటలు ఏమన్నాడు? చెప్పులు విడుము అన్నాడు. దేవుడు ఆయనకు అక్కడ పర్టికులర్గా చెప్పులు అని చెప్పినాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే తనకున్న అప్పటి వరకున్న ప్రయాణమును, అప్పటి వరకు ఆయన చేసిన యాత్ర వదిలేయి అని చెప్పినాడు. దాన్ని ఆత్మీయంగా ఆలోచన చేస్తే అప్పటిదాకా ఆయన ప్రయాణము గొర్రెల వెనుక ఉంది, ఇక వదిలేయి, చెప్పులు వద్దిగా నీకు అని చెప్పినాడు. ఆ స్థలం గురించి మాట్లాడి పరిశుద్ధ స్థలంలోనికి రావాలనే ఉద్దేశంతో నువ్వు చెప్పులు విడువు, ఇక నీ ప్రయాణం పోవద్దు అని చెప్పినాడు. అంటే దేవుడు ఏదైనా వదిలేయమంటాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయనకు ఆయాసకరమైనది ఏదైతే ఉందో అది వదిలేయమన్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచన చేయకుండా వదలాలి. వదిలితే అద్భుతం చూస్తాం. వదిలినాడు కాబట్టే ఇశ్రాయేలులకు మోషే వంటి నాయకుడు ఇంకా ఇంతవరకు లేడు అని బైబిల్ చెప్తుంది. మోషే గురించి నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని చెప్పినాడు.
మోషే మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఉన్న వాళ్ళు అందరిలో సాత్వికుడు అని చెప్పినాడు. ఎంత ఘనమైన స్థితిలోనికి వచ్చినాడంటే మొట్టమొదట వణికే స్థితి, రెండవది దాని విషయంలో చెప్పులు ఆయనకున్నది విడిచిపెట్టే విషయంలో ఉన్నాడు. మూడవది ఏంటంటే నిదానించి చూచడం, అంటే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండడం. మనం ఏం చేస్తామంటే పొద్దున్నే ప్రార్థన చేసే పొద్దున్న కార్యం జరగాలి, లేకపోతే మనం మందిరం మానేస్తాం. ఇది కాదు క్రైస్తవత్వం. నిదానించి, ఓపిక అవసరం. మీకు ఈ ఓరిమి అవసరమైంది అని అబ్రాహాము 75 సంవత్సరాలు పిలువబడ్డాడు. 75 సంవత్సరాల వయసులో 100 సంవత్సరాల వరకు ఆగినాడు కొడుకు కోసం. 25 సంవత్సరాలు అంటే లాంగ్ పీరియడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ బ్లెస్సింగ్స్. ఆయన దేవుని ఆశీర్వాద కొరకు ఆయన ఆగిపోయినాడు. మనకు ఆశీర్వాదాలు కావాలంటే మనం ఆగుదాం, ఆయన వలన మేలు అనుభవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. మేము కూడా మోషే వలె తగ్గించుకొని వణికి నువ్వు చెప్పింది చేసే వారంగా, నిదానించి కనిపెట్టే వారంగా ఉన్నట్లు కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.